నాటుకోడి అయితే బాయిల్ చేసుకుంటారండి. కొన్ని టేస్ట్లో చూస్తేనే చెప్పవచ్చండి. దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. దేవాలస్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియోనండి రాజమండ్రిలో గల రెడ్డి స్పెషల్ బిర్యానీ అండి. మీరు ఆ బోర్డు చూసుకుంటానండి, ఇది కరెక్ట్గా కోటిపల్లి బస్ స్టాండ్ సెంటర్లో ఉంటుందండి. సెంటర్లో ఇది వచ్చేసి కార్నర్కి ఉంటుంది అనమాట. ఇక్కడ సండే స్పెషల్ వచ్చేసండి నాటుకోడి బిర్యానీ అండి. ఈరోజు సండే అండి, ఈరోజు నాటుకోడి బిర్యానీ స్పెషల్ అని తెలుసుకుని వచ్చాను. అది తయారీ విధానం, చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానం, ఆ టేస్ట్ ఎలా ఉందో ఏంటన్నది నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ రావడానికి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తానండి. పదండి వీడియోలోకి వెళ్దాం. ప్రజెంట్ మనం కిచెన్లో ఉన్నామండి. ముందుగా నాటుకోడి అయితే బాయిల్ చేసుకుంటారండి. నాటుకోడి అండి, నాటుకోడి గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నారు. సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఇది. మిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ నాటుకోడి చికెన్ అయితే వేసారు. అది ముందుగా ఉడకబెట్టుకున్నారండి. ఒక పెద్ద కుక్కర్లో 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నారండి. టేస్టింగ్ సాల్ట్ అండి, సాల్ట్, మెంతాకండి, ఇది ధనియాల పొడి, నాటుకోడి స్పెషల్ మసాలా. ఏంటంటే ఇది ఓన్గా తయారు చేసుకున్నారా మసాలా అండి ఇది. ఏంటండి ఇది నాటుకోడి మసాలా, ఓన్గా తయారు నాటుకోడి మసాలా. ఓకే ఓకే, ఓన్గా తయారు చేసుకున్నాయి ఏంటంటే బయట కొన్న పౌడర్ అయితే కాదయ్యి. నాటుకోడి అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ ఉంది, ఎప్పుడెప్పుడు తిందాం అనిపిస్తుంది. కొన్ని టేస్ట్లో చూస్తేనే చెప్పవచ్చండి. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ తయారీ చూద్దామండి. ఆయిల్ అండి, ఆల్రెడీ మసాలా కలుపుకున్న దమ్ పీసులు అండి. ఓకే, ఇది మ్యారినేట్ ఎంత చేశారండి? 6 కిలోస్, 6 కేజీస్ అంటే ఎన్ని గంటలు నానబెట్టారా? ఇది కూడా 1 అవర్, 1 అవర్ నానబెట్టారా? పీసెస్ కూడా 1 అవర్, రైస్ కూడా 1 అవర్. ఆల్రెడీ రెడీ పెట్టుకున్నాక గ్రేవీ అండి ఇది. అది మీరు చూసుకుంటే ఇది రెగ్యులర్గా చేసే విధానంగా చేయట్లేదండి. వీళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ అయితే వేస్తున్నారు. ఈ రుచికి ఇంకా అదొకటి కారం అని చెప్పుకోవచ్చండి. కానీ కల్లుప్పు అయితే కొద్దిగా వాటర్లో వేసి కరగేస్తున్నారండి. ఇది కల్లుప్పు వాటర్ అండి. ఇది వడగట్టడం వల్ల మొత్తం ఇసుక అంతా బయటకు వచ్చేద్దండి. ఒక్క రేణువు కూడా లోపలికి వెళ్దు.
ఇక 10 నిమిషాలు ఉంచాలండి. ఈ 10 నిమిషాలు అయ్యాక తీసి కలుపుకుంటున్నారండి. ఇది 6 కేజీలు అండి. ఇది 6 కేజీలు. కలిపేసి మూత పెట్టేసుకుంటారండి. ఇదే ఒక 10 మినిట్స్ ఎందుకంటే 10 నిమిషాలు అయిన తర్వాత అంటే అడుగు అంటకుండా రైస్ అంతా కలిసేలా మూత పెట్టుకుంటే ఒక 5 నిమిషాలు రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు సరిపోద్దండి. దమ్ బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఎంతసేపు దమ్ పెట్టాలండి? పావు గంట. దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. జస్ట్ ఒక అరగంట టైం తీసుకుంది అంతేనండి. చాలా ఈజీగా చేశారండి. ఓనర్ గారి దగ్గర ఉన్నామండి. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందామండి. మీ పేరండి? సత్యనారాయణ రెడ్డి. ఓకేనండి. ఇక్కడ ఎంతకాలంగా ఉందండి బిర్యానీ సెంటర్? మాది 16 ఏళ్ళు అయిందండి. 16 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంది. ఓకేనండి. మీరు అందించే ఐటమ్స్ ఏంటండి? మేము అన్ని చికెన్ బిర్యానీ, మటను, ఫ్రాన్స్, కౌసు పిట్టలో ప్రతి ఆదివారం నాటుకోడి బిర్యానీ. సండే స్పెషల్ అయితే నాటుకోడి బిర్యానీ ఉంటుంది కంపల్సరీ. ఓకేనండి. మీరు ఏ టైం నుంచి అందుబాటులో ఉంటారండి? మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కంటిన్యూస్గా ఉంటాం. కంటిన్యూస్గా ఉంటాయి. ఏమైనా హాలిడేస్ ఉంటాయండి మీకు? సాటర్డే హాలిడే అండి మాది. సాటర్డే హాలిడే. ఓకేనండి. మీ ఫోన్ నెంబర్ చెప్పగలరా? 9866341973. ఇదిగోండి. ఎవరైనా కస్టమర్లు వచ్చి మీరు అడ్రస్ వెళ్ళిపోతే కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి రాగలరండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. వెల్కమ్. థ్యాంక్ యూ. ఇదిగోండి. ప్రజెంట్ మనం అయితే చికెన్ దమ్ బిర్యానీ తెచ్చుకున్నామండి. నాటుకోడి బిర్యానీ ప్లస్ మనకి గ్రేవీ ఇచ్చారండి సైడ్ డిష్గా. ప్రజెంట్ ఇది టేస్ట్ అనేది మీకు రివ్యూ అనేది ఇస్తానండి. ప్రజెంట్ నేను దమ్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నానండి. దమ్ బిర్యానీలోకి అయితే మనకి సాల్తీలో గ్రేవీ ఇచ్చారండి. మనం దమ్ బిర్యానీ తినాలంటేనండి గ్రేవీ ఏం కలుపుకోకూడదండి. జస్ట్ దాన్ని పీస్ తీసుకుని దాన్ని తీసుకుంటానండి. దాని ఒరిజినల్ టేస్ట్ తెలుస్తుందండి. దమ్ బిర్యానీ అయితే వేరే లెవెల్లో ఉందండి. జస్ట్ నేను ఇది ప్రిపేర్ చేసినప్పుడు అరగంటలో చేసాడండి ఆయన. ఇంత త్వరగా చేసాడంటే ఏమైనా తేడా కొడుతుందా అని నాకు డౌట్ వచ్చిందండి. కానీ ఎక్సలెంట్ ఉందండి టేస్ట్ అయితే. సాల్తీల గ్రేవీ అండి ఇది. సూపర్ అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది దమ్ బిర్యానీది. తర్వాత మనం రెడ్డి స్పెషల్ బిర్యానీ స్పెషల్ అండి ఇది. నాటుకోడి బిర్యానీ ఓన్లీ సండేసే దొరుకుతుంది ఇది. ఇది దమ్ రైస్ కాదండి, ప్లెయిన్ రైస్, ప్లెయిన్ బిర్యానీ ఇది. దాంట్లోకి నాటుకోడి గ్రేవీ ప్రాసెస్ అయింది కలుపుకుని తింటే ఇంకా రుచి ఇంకా నోటితో చెప్పలేని విధంగా ఉందండి ఇది. నాటుకోడి అయితే ఒరిజినలేనండి. ఒరిజినల్ అని ఎందుకన్నానంటే మీకు తెలిసే ఉంటుంది మార్కెట్లో
ఎలా ఉంటుంది అన్నది. దాన్ని పీస్ పట్టుకుంటే జిగురు వచ్చేద్దండి డూప్లికేట్ అయితే. ఇది మనకు జిగురు రావట్లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉందండి పీసు. పర్లేదండి, కొద్దిగా రేట్ ఎక్కువైనా పెట్టచ్చు. వారానికి ఒకసారి కదండి, మనకు రూపాయి ఎక్కువైనా టేస్ట్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇంకా అక్కడ పెట్టవచ్చండి. సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఇది నాటుకోడి గ్రేవీ అండి. ఇది గ్రేవీ కూడా ఇచ్చారు మనకు సైడ్ డిష్ కింద. బాగుందండి. మనం తుపకర్రీలో వండుకుంటాం కదండి చికెన్ కర్రీ, జస్ట్ ఆ టేస్ట్కి ఏం తగ్గలేదు. గ్రేవీ అయితే చాలా బాగా ప్రిపేర్ చేశారండి. వీళ్ళ దగ్గర టేస్ట్ ఎంత బాగుందంటే అది ప్రిపేర్ అవ్వకముందే 11 గంటల నుంచే కస్టమర్స్ రెడీగా ఉన్నారండి. కస్టమర్స్ అయితే ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉంది. ఆ ఫ్లోటింగ్ చూస్తేనే ఇక్కడ మ్యాటర్ ఉందన్న విషయం మనకు అర్థమైపోద్దండి. నేనైతే మీకు లాస్ట్లో మెనూ పెడతానండి. ఆ మెనూలో రేట్లు ఉంటాయి, జస్ట్ డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ పెడతాను. రాజమండ్రి వాసులు ఎవరైనా ఉన్నా ఒకసారి ఎప్పుడు టేస్ట్ చేయలేనప్పుడు వచ్చి టేస్ట్ చేయండి. రాజమండ్రి అంటే ఒక 2 బిర్యానీలకే పరిమితం కాదండి, రెడ్డి స్పెషల్ బిర్యానీ కూడా ఉంది. మనకు తెలియనంత మాత్రం అది ఫేమస్ కాకుండా పోదండి, ఇది కూడా ఫేమస్సే. మీరు వచ్చి టేస్ట్ చేయండి, నా మాట నిజమని మీరే ఒప్పుకుంటారు. కదండి ఫుల్ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉందండి, వచ్చి ఎవరన్నా తినొచ్చండి. సూపర్ అండి, ది బెస్ట్ అయితేనే మనం ఆ వీడియో తెస్తాం, అది మీరు తెలుసుకోవాలండి. ఓకేనండి, ఎంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, నమస్తే.